తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతలో మంచి నాయకత్వ లక్షణాలుంటే సత్ఫలితాలు సాధ్యం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ పి ప్రశాంత్. రెహమాన్ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం. వెలమ సంఖ్యలచే చెరుకుల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సన్మానం. యువతలో మార్పు తీసుకురావాలని తపన, సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో కూడి సరైన విధానాలు ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకం కానుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ననే యూనివర్సిటీ ఆవరణలో జరిగిన యువజన ఉత్సవాలు 2024 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతి సురక్షితంగా యువత చేతిలో ఉందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పం, తపన యువతలో ఉండాలన్నారు. ప్రపంచ దేశాల్లో 60% పైగా 35 ఏళ్లలోపు ఉన్న యువశక్తి మన ఆస్తి అన్నారు. నేడు ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదిగిన దేశాలు వృద్ధాప్య ఛాయలను కలిగి ఉండగా భారతదేశం ఒకటే భవిష్యత్తు అభివృద్ధికి కొలమానంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత శిఖరాల్లో ఉంచేలాగా కృషి చేస్తున్నారన్నారు. గతంలో 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం నేడు 5వ స్థానానికి చేరుకుందని, రాబోయే 5 ఏళ్లలో 3వ స్థానానికి చేర్చే దిశలో ఆలోచన చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో యువజన సర్వీసుల శాఖ కమిషనర్ ఎండి ఏపీఎస్టీఈపీ కె శారదాదేవి, కాకినాడ సిఇఓ సెట్రాజ్, కేఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, రాజానగరం శాసనసభ్యులు బత్తుల రామకృష్ణ రాజు మహేంద్రవరావు, రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదికవి అన్నయ్య యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా మనోభావాలు మీతో పంచుకోవడం అనేది ఇది అమితమైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. వేదిక ముందున్నటువంటి యువతరాన్ని చూస్తున్నప్పుడు భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి భావన కలగక తప్పదు. ఎందుకంటే చాలా ఉత్సాహం, కేవలం మా జీవితాల్లో మార్పు రావాలి కాబట్టి మేమేదో చెయ్యాలి అని కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి, సమాజానికి సేవ చేస్తూ మెరుగైనటువంటి మార్పుని సమాజంలో తీసుకురావాలి అనేటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత. కనుకనే భారతదేశ భవిష్యత్తు సురక్షితంగా ఉన్నది అనేటువంటి ఒక భావన. ఇవాళ భారతదేశానికి ఉన్నటువంటి అడ్వాంటేజ్ కనుక మనం చూసినట్లయితే మనకి తెలుస్తుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ మేక్స్ అవర్ లైఫ్ ఈజీ. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ ఇట్ గివ్స్ రిజల్ట్స్ ఇన్ ఎ అదర్ వే ఆల్సో. సో సైన్స్ అండ్ టెక్నాలజీని ఫర్ ద బెస్ట్ దయచేసి యూజ్ చేయండి, డోంట్ యూజ్ ఫర్ ద అదర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సెల్ ఫోన్లో మనం చాలా నేర్చుకోవడానికి కూడా ఉంది. మీరు ఒకసారి ఎనీ సబ్జెక్ట్ కావాలి అంటే నౌడేస్ నో నీడ్ ఆఫ్ డైరెక్ట్ టీచింగ్. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకొని మీ నచ్చిన సబ్జెక్ట్ని నచ్చిన విధంగా మీరు పొందొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇన్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ అవైలబుల్, అదర్వైజ్ వీడియోస్ ఇట్ ఈస్ అవైలబుల్, ఇఫ్ యూ వాంట్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ డిబేట్ ఇట్ ఈస్ అవైలబుల్. కానీ అదే సెల్ ఫోన్ని మీకు మంచి విషయాలకి కాకుండా కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్ ఆర్ మెచ్యూర్, మనకి ఇన్నఫ్ ఎడ్యుకేషన్ ఉంది. మీరు యూనివర్సిటీ ఈ నెల 20వ తేదీ నుండి 45 రోజుల పాటు క్వారీ ఏరియా మైదానంలో నిర్వహించనున్న రెహమాన్ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ శుక్రవారం నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ
నగరంలో గత 5 ఏళ్లుగా ఎక్కడ ఎగ్జిబిషన్లు జరగకుండా మాజీ ప్రజాప్రతినిధి వేధింపుల పర్వంతో అడ్డుకున్నారని, ఆ విధంగా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ నిర్వాహకులు 8 లక్షల రూపాయల వరకు నష్టపోయారన్నారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటుందన్నారు. గతంలో నష్టపోయిన నిర్వాహకులకే అనుమతులు ఇప్పించామని తెలిపారు. రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు షేక్ అబ్దుల్ మొహద్దీన్ ఖాన్ మాట్లాడుతూ, ఈ ఎగ్జిబిషన్లో జెయింట్ వీల్, డ్రాగన్ ట్రైన్, బేబీ ట్రైన్, కార్లు, మోటార్ సైకిల్ రైడింగ్, వస్త్ర, తినుబండారాల స్టాల్స్ ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయన్నారు. సమావేశంలో ముఖమాటి సత్యనారాయణ, చింతకాయల దొరబాబు తదితరులు పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరంలో డిస్నీ ల్యాండ్ ముఖద్వారం ద్వారా రెహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్, ఈ ముఖద్వారం కూడా డిస్నీ ల్యాండ్ థీమ్ తోటి పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రదేశంతో తెలుగుదేశం పార్టీకి విడదీని జ్ఞాపకాలు ఉన్నాయి. ఇదే ప్రాంగణంలో భువనేశ్వరి గారు సత్యమేవ జయతే అనే కార్యక్రమం రాజకీయంగా మొట్టమొదటి సమావేశానికి ఆవిడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ఆవిడ ఇదే ప్రాంగణంలో సత్యమేవ జయతే అని మీటింగ్ పెట్టినప్పుడు ఏదైతే ఈ రోజున ఎగ్జిబిషన్ ప్రారంభించుకుంటామన్నామో వీళ్ళకే ఆ రోజు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ వచ్చినప్పుడు ఒకరోజు వారిని సహకరించమని సమావేశం ఏర్పరచుకోవడానికి వారి యొక్క సహకారం తీసుకొని చేయడం జరిగింది. సమావేశం అయిపోయిన వెమ్మటనే మరుసటి రోజే వీళ్ళ మీద కక్ష సాధింపులు మొదలెట్టి ఎగ్జిబిషన్ అన్నది వీళ్ళని అసలు రాజమహేంద్రవరంలోని ఈ వ్యాపారమే చేయనివ్వకుండా కక్ష సాధింపులు జరిగినాయి. మరలా వారు సంప్రదించినప్పుడు మేమే అధికారులతో మాట్లాడి వాళ్ళకి మరలా పర్మిషన్లు ఇప్పించి ఇంకో ప్రాంగణం ఎక్కడో చూస్తామన్నారు. లేదు, ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడే న్యాయం జరగాలి, ఇదే ప్రాంగణంలోనే మీరు ఎగ్జిబిషన్ పెట్టండి అని చెప్పి వాళ్ళకి అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీగా మేము సహకరించడం జరిగింది. మీరు చూసినట్లయితే గతంలోనే నాకు బాగా గుర్తు, మా మైనార్టీ నాయకులు చాన్ బాషా గారు కూడా రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ పెట్టుకుంటారని చెప్పి ఒకరిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు జేఎన్ రోడ్లో జమీందార్ ఫనీ గారు ఉన్నారు, క్రెడైలోని కీలక పాత్ర పోషిస్తారు. ఆయన ఖాళీ సైట్ మీ అందరికీ తెలిసిందే, జేకే కళ్యాణ మండపం. ప్రతిభ ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక కళాకారులు మరుగున పడుతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలంబూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూరిబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్స్ సినిమా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రతిభ ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరంట్ల బుజ్జయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం మొట్టమొదటిగా నిడమర్తి సూర్యనారాయణ దుర్గ సినీ స్టూడియో ప్రారంభించారని తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు గోదావరి అందాలతో సినిమా తీసి ఎందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా దర్శకులు రాఘవేంద్రరావు, బాపు, దాసరి నారాయణరావు వంటి ప్రముఖులు గోదావరి అందాలతో అనేక చిత్రాలు తీశారని వివరించారు. సూర్య ప్రొడక్షన్స్ పై ఏర్పాటు చేసిన సినిమా స్టూడియోను కళాకారులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మది సూరిబాబు, కర్రి వీర వెంకటరెడ్డి, సతీష్, అరుణ చౌదరి, దొంగ శ్రీనివాస్, కుమారి, లక్ష్మి, నాగదేవి, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఔత్సాహిక కళాకారులకి ప్రోత్సహించే లక్ష్యంతో ఈరోజున సూర్యబాబు గారి సారథ్యంలో సతీష్ గారు మరి సూర్య ప్రొడక్షన్స్ స్టూడియోని ప్రారంభించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇవాళ చలనచిత్ర రంగంతో పాటు టీవీ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే యూట్యూబ్లో కూడా ప్రాజెక్టులు కూడా యూనియన్లు తయారైపోయాయి. కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, ఉన్నవాళ్ళే ఉండడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మనకు ప్రకృతి ప్రసాదించిన వరం గోదావరి తీరం అంతా కూడా ఎక్కడ చూసినా ఎక్కడ కెమెరా పెట్టినా కూడా అద్భుతమైన సుందరమైన దృశ్యాలు వస్తాయి.
మొన్న ఈ మధ్య 2-3 ఓటీటీల్లో చూశాను సినిమాలు, పెద్ద సినిమాలు ఎలా ఉన్న ఓటీటీలో అద్భుతంగా గోదావరి తీరాన్ని, మన కోనసీమని, మన కడియం నర్సరీస్, రాజమహేంద్రవరం చూపిస్తున్నారు. మందికి అవకాశాలు ఇచ్చారు. ఇవాళ దురదృష్టం ఏంటంటే వెనకబడిపోతున్నాం. ఒక స్టూడియో రాజమండ్రిలో, ఫస్ట్ స్టూడియో రాజమండ్రిలోనే మొదలైంది. నిడమర్తి సూరయ్య గారి నిర్మాణంలో ఫస్ట్ స్టూడియో నిడమర్తి స్టూడియోస్ ఇక్కడే రాజమండ్రిలోనే మొదలైంది. దుర్గా సినీ స్టూడియో. మా స్టూడియో ఓపెన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుచ్చి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎర్రకొండ హైవే స్కూల్ దగ్గర శ్రీ కనకదుర్గ ఆధ్యాత్మిక పీఠం నందు అమ్మవారి రాట మహోత్సవాన్ని గురు భవానీ రాజు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గమ్మ కమిటీ సభ్యులు మరియు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు భవానీ రాజు మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దశమి మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతాయని, ఈ 9 రోజులు కుంకుమ పూజలు, అర్చనలు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతాయని తెలిపారు. అలాగే బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని, అమ్మవారు ఊరేగింపుగా పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్తారని పేర్కొన్నారు. ఈ రాట మహోత్సవ కార్యక్రమంలో శ్రీర సాయి లక్ష్మి, సూర్య ప్రభాకర్, బండి అర్జునరావు, బోదూరి రాంబాబు, మచ్చకర్ల అప్పారావు, లావెట్టి బురయ్య, సోమిరెడ్డి నాయుడు, కలగర్ రమణ, పేపులు రాము, ఎంవి బ్రహ్మం, దేవిశెట్టి దొరబాబు, గున్న సత్యబాబు, సోమిరెడ్డి సత్యబాబు, పిల్ల త్రినాథ్, ముమ్మడి తులసమ్మ, చెల్లంగి లక్ష్మి, కసే గంగా, అపని కనక, బొడేటి ధనలక్ష్మి, తేడా సోమేశ్వరి, లక్ష్మి రాజ్యం, పొగరి సంతోషి తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఎర్రకొండ గ్రామంలో ఎర్రకొండ హైవే స్కూల్ వద్ద రామాలయం, అలాగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆధ్యాత్మిక పీఠమునందు నవరాత్రుల సందర్భంగా గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులు అందరి ఆధ్వర్యంలో ఇవాళ రాట వేయటం జరిగింది. ఇవాళ ఈ ముహూర్తం చక్కటి ముహూర్తం వలన శ్రీ నవరాత్రులు దిగ్విజయంగా, మహోత్సవాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని పెద్దల సహకారంతో, భక్తుల సహకారంతో, అందరి సహకారంతో ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా చక్కగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇది 14వ సంవత్సరం. ఈ 14 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎర్రకొండ వాస్తవ్యులందరి సహకారంతో దిగ్విజయంగా ఈ పండగ మహోత్సవాలన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో గొప్పగా అందరి సహకారంతో ఈ యొక్క మహోత్సవాలు జరగాలని, జరిపించుకోవాలని, ఆ అమ్మవారు మాకు కృపా కటాక్షాలు, ఎప్పుడు మా అమ్మవారు కృపా కటాక్షాలు మా మీద ఉండాలని, ఏ ఇబ్బంది లేకుండా ఈ నవరాత్రుల ఉత్సవాలన్నీ కూడా చక్కగా జరగాలని, ఈ గ్రామ పెద్దల సహకారాలు అన్నిటితో ముందుకు వెళ్ళాలని భావిస్తా ఉన్నాం. ఇదే కాదు, ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు, తర్వాత బోనాలు పండుగ ఆదివారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి గ్రామం మీద ఊరేగుతారు, బోనాలు తీసుకొని ఊరేగుతారు. ఆ యొక్క పండుగను కూడా అందరూ భక్తి శ్రద్ధలతో అందరూ కూడా కలిసి వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. ఈ గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అందరూ సహకారం ఇవ్వాల్సిందిగా ప్రతి సంవత్సరం ఇలాగ ముచ్చికర్ల అప్పారావు గారు మాకు ప్రతిసారి ప్రతి కార్యక్రమంలో రమణ గారు, నాయుడు గారు, అర్జున్ రావు గారు, రమణ గారు, రాము గారు, అలాగే మన బోదూరి రాంబాబు గారు, లక్ష్మణ్ గారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే మన ఎంఆర్ఓ గారు మా దగ్గర, డిప్యూటీ ఎంఆర్ఓ గారు మా దగ్గర ఉండటం, వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం ఎంతో బహుదా ప్రశంసనీయమని చెప్పేసి అనుకుంటున్నా. ఇలాంటి కార్యక్రమం చక్కగా ఇంకా ఈ ఎర్రకొండ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ క్షేమం కోసం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందరూ సహకరించి మాకు ముందుకు నడిపిస్తారని కోరి ప్రార్థిస్తా ఉన్నాం.
సంఘీయుల ఆధ్వర్యాన ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జేఎన్ రోడ్లోని చెరుకూరి కళ్యాణ మండపంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి సన్మానం ఏర్పాటు చేశారు. వెలమ సంక్షేమ సంఘం గౌరవ సలహాదారు అల్లు బాబీ అధ్యక్షులు కిలపర్తి శ్రీనివాస్, వెలమ యువత సంక్షేమ సంఘం అధ్యక్షుడు కొల్లి దుర్గాప్రసాద్, వెలమ ఉద్యోగి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎనిమిరెడ్డి సత్యనారాయణ వెల్లడించారు. స్థానిక స్టేడియం రోడ్లోని అల్యూమినియం అసోసియేషన్ హాల్లో శుక్రవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వెలమ సంఘీయులు పెద్ద ఎత్తున విజయాలని కోరారు. ఈ సందర్భంగా అల్లుబాబి మాట్లాడుతూ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్గా, ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా చేశారని, ఇప్పుడు ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారని గుర్తు చేశారు. ఎనిమిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో సంఘీయులంతా కలిసి ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సంఘీయులంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వెలమ సంక్షేమ సంఘం కార్యదర్శి సపా వెంకటరమణ, బండారు మధు, యువత కార్యదర్శి చల్ల బాలమురళి, చల్ల కేశవ్, నర్సీపల్లి హారిక తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మీరు కూడా అందరూ ఆ రోజు ఉదయం 9:30 కల్లా మీరు అందరూ రావాలని మరీ కోరుతున్నాం. అలాగే మా ఇప్పుడు వెలమ సంఘం ప్రెసిడెంట్గా కిలపర్తి శ్రీనివాస్ గారు, నేను సెక్రటరీగా సప్రమణ గారు, అలాగే వెలమ యువత అధ్యక్షుడిగా కొల్లి దుర్గాప్రసాద్ బుజ్జి అంటారు, సెక్రటరీ చల్లా బాలమురళి గారు, అలాగే వెలమ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా వేమిరెడ్డి సత్యనారాయణ గారు, సెక్రటరీ కొల్లి గోవింద్ గారు రాలేదు, అలాగే ఆరిక్ గారు, మన చల్లా కేశవ్ గారు, బండారు మధు గారు, ఇంకా మిగతా వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని దగ్గర నుంచి చూస్తున్నాం. కూడా ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే, మా ఆదిరెడ్డి వాసు గారు అత్యధిక మెజారిటీతో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందిన శుభ సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం, వెలమ యువత సంక్షేమ సంఘం, వెలమ ఉద్యోగ సంక్షేమ సంఘం, 3 సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో వారికి ఘన సన్మానం చేయాలని చెప్పి మా సంఘాలు నిర్ణయించాయి. ఆదిరెడ్డి వాసు గారి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మొదట ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా, తర్వాత వీరరాఘవమ్మ గారు మేయర్గా, వారి కోడలు భవానీ 2014 ఎమ్మెల్యేగా, 2019లో ఎమ్మెల్యేగా, 2024లో ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెలమల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు, అలాగే ప్రజాసేవ, ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు. కాబట్టి రాజమండ్రిలోని వెలమలు ఒక్కడే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు కొనసాగడానికి కారణాలు అయ్యాయి. మా కులం గురించి, మా వెలమ కులం గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు కానండి, మేము మా కులంతో పాటు అన్ని కులాలకి కూడా గౌరవిస్తూ ఉంటాం, సహాయ సహకారాలు చేస్తూ ఉంటాం. మేము ఒక్కలే మా వాళ్ళకే చేసుకోవాలని ఉండదు. మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటూ ఉంటాం. అందువల్లనే టీడీపీది పేదల సంక్షేమ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా
రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల నియోజకవర్గం నూనెపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఇది మంచు ప్రభుత్వం అనే కార్యక్రమానికి మంత్రి ఫరూక్ శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు 3,000 రూపాయల నుంచి ఒకేసారి 4,000 రూపాయలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారని విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నిరుద్యోగ యువకులకు అండగా 16,437 మందికి ఉద్యోగాలు కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం మెగా డిఎస్సీని ప్రకటించడం హర్షించదగ్గ శుభపరిణామమన్నారు. చంద్రబాబు గారు తెలుగుదేశం పాకిస్తానే అంటారు. నాగమని చెప్పి కరెక్ట్ మాకు పెడతారు. వాళ్ళు దేవేంద్రం ధర్నా చేద్దాం, గొడవ చేద్దాం, వాళ్ళు పని చేయలేదని చెప్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోంచి బయటికి రానికి వచ్చేసి ఇతర పోలీసులు అప్పుడు ఉత్పాదంగా ప్రభుత్వం చేసింది. మనం ఏం చేయగలం? మైనార్టీ సోదరులు మైనార్టీ పక్షి సోదరులు అంటారు. వాళ్ళకి ఏం జరిగింది? ఒక నిన్ననే మీరందరూ వచ్చారు. నిన్న ఆడపిల్లలు వచ్చి మా కంప్యూటర్ ఇచ్చేదానికి కంప్యూటర్ సీమంటే ఉచితంగా ఇచ్చాం. మళ్ళీ ఇంకో దాతలతో కూర్చున్న దాతలతో టైప్ ఇష్యూ ఇచ్చాం. బోర్ కావాలి బోర్ ఇచ్చాం. సార్ మాకు శానిటేషన్ ప్రాబ్లం ఉంది మేడలకు, మాకు శానిటేషన్ ఇబ్బంది చాలా ఇబ్బంది, మాకు ఆ మహిళ టాయిలెట్ కట్టిపెట్టే దాన్ని బోరింగ్ చేసాం. టాయిలెట్ కూడా కట్టిస్తామని చెప్పి చెప్పలేదు. మరి ఇండియన్ 5 రోజులు ఏం చేశాను? ఏమి చేయలేదు. మహిళలు నేను మా ఇంట్లో పేపర్ సీట్లు పెడతాను. మేము ఇంట్లో నుంచి బయటకు వస్తే ఆడపిల్లలతో అమ్మలో పనిచేస్తూ ఉన్నారు. సార్ మాకు చాలా టాయిలెట్ల ప్రాబ్లం చాలా ఉంది, ఎక్కడ మాకు కట్టేయాలని ప్రభుత్వ స్థానం చూసాం. కమిషనర్ గారు చెప్పారు, ముఖ్యమంత్రి దగ్గర లేకపోతే ఏ కార్యక్రమాలు వాడుకుంటారు. దయచేసి ఎందుకంటే బతుకుల కోసం అంగన్వాడీ పనిచేస్తున్నారు ఆడపిల్లలు. వాళ్ళకి శానిటేషన్ ప్రాబ్లం ఉంది, కనీసం వాళ్ళకి మనం ఆడుకోవాల్సిన అవసరం ఉంది. అంత అది వ్యాపారం చేయకపోతే మన జీవితం జరిగింది. మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా అస్తవ్యస్తంగా నంద్యాల విద్యుత్ కార్యాలయంలో విజయదశమి పండుగ సందర్భంగా 18 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా విజయదశమి సందర్భంగా షటిల్ టోర్నమెంట్ మెన్స్ డబుల్ పోటీలు నిర్వహిస్తున్నామని ఫ్రెండ్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మద్దిలేటి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా విజయదశమి షటిల్ టోర్నమెంట్ సంబంధించి కరపత్రాలు విడుదల చేశారు. గౌరవ అధ్యక్షులు మద్దిలేటి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ ఆవరణలో 18వ ఛాలెంజ్ కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, షటిల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు నమోదు చేయించుకోవాలని, 4వ తేదీ 12 గంటల లోపల పేర్లు నమోదు చేసుకోవాలని సాయంకాలం ప్రారంభం కావడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ సభ్యులు బ్రహ్మానందరెడ్డి, రంగారెడ్డి, చంద్రమౌళి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కరెంట్ ఆఫీస్ ఆవరణలో ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము గత 17 సంవత్సరాలుగా. అలాగే ఈ 18వ సంవత్సరం కూడా అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో మేము ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. వచ్చే నెల 5, 6, 7 తారీఖుల్లో 4, 5, 6 తారీఖుల్లో టోర్నమెంట్ నిర్వహించదలిచాము. కాబట్టి అందరూ సహకరించి 20+, 30+, 40+, 50+, 60+ ఈ విభాగాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తాము. కాబట్టి అందరూ క్రీడాకారులందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ టోర్నమెంట్ను దిగ్విజయం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులకు, క్రీడాభిమానులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. యథావిధిగా గత 17 సంవత్సరాల నుండి కరెంట్ ఆఫీస్ లో నిర్వహిస్తున్నటువంటి ఫ్రెండ్స్ షటిల్ ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ 18వ సంవత్సరం కూడా నిర్వహించాము. ఈ టోర్నమెంట్ లో 20+, 30 వంట నూనెల ధరల పెంపుతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న సరుకును కూడా ఎక్కువ ధరలకు విక్రయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పామాయిల్ రేట్
హోల్సేల్లో లీటరు 110 రూపాయలు అమ్ముతూ ఉండగా చిల్లరగా 115 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. పొద్దుతిరుగుడు నూనె కొన్ని చిల్లర దుకాణాల్లో లీటరు 140 నుంచి 150 రూపాయల చొప్పున విక్రయిస్తూ ఉండడం గమనార్హం. పూజలకు ఉపయోగించే వివిధ రకాల నూనెల లీటరు ధర మొన్నటి వరకు 109 రూపాయల వరకు ఉండగా అవి ఇప్పుడు 120 రూపాయలకు చేరాయి. కంపెనీల నుంచి 3 రోజులుగా లోడింగ్ కూడా నిలిచిపోయిందని వ్యాపారులు అంటున్నారు. వంట నూనెల ధరలు శనివారం ఉదయం వరకు ఎంఆర్పీ కంటే తక్కువగా ఉన్నాయి. దిగుమతి సుంకం పెంపుదలపై ప్రకటన రావడంతో ఎక్కడికక్కడ ధరలు పెంచారు. ఎంఆర్పీ ఎంత ఉంటే అంతే ధర నిర్ణయించారు. ఆన్లైన్ సంస్థల్లోనూ కొద్దిసేపు వంట నూనెల అమ్మకాలను నిలిపివేసి పెంచిన ధరలను సవరించాయి. దేశంలో రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఏమి తినాలన్నా ఏమి కొనాలన్నా కూడా చాలా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. కనీసము కారం తిందామన్నా దాంట్లో కొంత ఆయిల్ వేసుకొని తింటే కొంచెమన్నా తీయగా ఉంటుంది, ఏదో కడుపులోకి వెళ్తుందని చెప్పేసి ఆలోచన చేసుకుంటే కూడా ఆయిల్ ధరలు కూడా ఈరోజు ఆకాశాన్ని మండుతున్నాయి. ఆయిల్ను ఏ విధంగా అయితే వేడి చేస్తామో ఆయిల్ కొనుక్కోవాలంటే కూడా అంత భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి దాంట్లో ఏం చేయాలన్నా ఏమైనా మనిషి కడుపు నుండి వెళ్ళాలన్నా కూడా ఆయిల్ లేనిదే పోదు. అటువంటి ఆయిల్ ధరలు ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నాయి. 110 రూపాయలు ఉండేది 150 రూపాయలకు వచ్చేసింది, 115 ఉండేది 160 రూపాయలు. ఇలా రోజు రోజుకు పెరుగుతున్న వల్ల సామాన్యుడు ఏం కొనగలడు, ఏం తినగలడు? ప్రభుత్వాలు కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని 1,00,000 కోట్లు వృధా అయ్యాయని దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ ఓళ్లకు చెంపపెట్టు లాంటి సమాధానం. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇవాళ మల్లన్న సాగర్లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ నాయకులపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్. కేసీఆర్ గారు కట్టించిన మల్లన్న సాగర్ లో 21 టీఎంసీలతో ఒక సముద్రం లాగా కనిపించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కడుపు నిండినంత ఆనందంగా ఉంది. కొంతమంది కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని, కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయిందనేటువంటి వాళ్లకు ఇది చెంపపెట్టు లాంటి సమాధానం నిండిన మల్లన్న సాగర్ చెప్తా ఉంది. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోనే పోయిందనేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగలా పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్ధం అబద్ధం అబద్ధమని ఆ జలాలే ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బీఫ్ ను ప్రసాదంగా అందిస్తున్నట్లు వస్తున్న వార్తలను టీటీడీ ధృవీకరించింది. జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తున్న హిందువులకు పెద్ద దెబ్బ. One is that it is adulterated with vegetable fats, and another is it is adulterated with animal fats. Animal fats adulteration depending on these values, S values. So it is lard, which is a pig fat, then palm oil and beef tallow, then fish oil included, rapeseed, linseed and all these things. It's like a concoction of all these, and the results are abnormally bad, abnormally low. Like the pure ghee, pure milk fat, the pure milk fat should have reading between 95.68 and 104.32. That is the range a pure milk fat should have. But unfortunately this sample, almost all the samples have values around 20, which means that the samples are the milk or the ghee supplied is highly adulterated, not even close to the range. It is maybe 1/5 of the lowest range. Is very, very abnormally shocking reports. So then we stopped the supplies immediately of that person, of that supplier, and we started a procedure for blacklisting as well as for penalizing the supplier. Then we formed an expert committee on the ghee supplies, how to improve the supplies and how to improve the tender conditions so that we get good quality people. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యువతలో మంచి నాయకత్వ లక్షణాలుంటే సత్ఫలితాలు సాధ్యం. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కలెక్టర్ టి ప్రశాంతి. రెహమాన్ ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి రాట మహోత్సవం. వెలమ సంఖ్యలచే చెరుకుల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సన్మానం. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.